everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని అయితే ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం కోపంగా లేదా ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే చిన్న వయసు. దీన్ని మనం ఇంగ్లీష్లో యంగ్ ఏజ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నీకు వయసు మాత్రమే పెరిగింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఓన్లీ యువర్ ఏజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే గోంగూర. ఆకుకూరల్లో గోంగూరని కూడా చాలా ఎక్కువగా తింటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ గోంగూర ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ నీకు అన్నీ చెప్పాలనే రూల్ లేదు. ఎవరైనా అన్నీ చెప్పాలి అని అడిగినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈస్ నో రూల్ దట్ ఐ మస్ట్ టెల్ యూ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ నో రూల్ దట్ ఐ మస్ట్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. దెర్ ఈస్ నో రూల్ అంటే రూల్ ఏమీ లేదు అని. అదే నాకు చెప్పాలని అనిపించినప్పుడే నేను చెప్తాను, నువ్వు అడిగినప్పుడల్లా నేను చెప్పను, లేదా నువ్వు అడిగావని నేను చెప్పను. ఇలా చెప్పాలనుకుంటే ఐ విల్ టెల్ యూ ఓన్లీ వెన్ ఐ వాంట్ టు. I won't tell you just because you ask. I will tell you only when I want to. I won't tell you or I will not tell you just because you ask me or you ask. ఈ విధంగా చెప్తాం. Another example is I feel like you argue about everything. I feel like you argue about everything. అంటే నువ్వు ప్రతిదానికి గొడవ పడతావని నాకు అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే చెప్పింది విను, ఎక్కువ మాట్లాడకు. కోపంలో ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో లిసన్ టు వాట్ ఐ యామ్ సేయింగ్, డోంట్ టాక్ టూ మచ్. ఆర్ యూ లిసన్ టు వాట్ ఐ యామ్ సేయింగ్ అండ్ డోంట్ టాక్ టూ మచ్ ఈ విధంగా చెప్తాం. అదే నేను చెప్పింది వినకుండా నువ్వు ఏం చేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ లిసనింగ్ టు వాట్ ఐ సెడ్. వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ లిసనింగ్ టు వాట్ ఐ సెడ్ ఈ విధంగా అడుగుతాం. నేను చెప్పింది వినకుండా ఏం చేస్తున్నావు అని. అదే నీకు వినాలని లేకపోతే లేదా వినాలనే ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు నాకు ముందే చెప్పాల్సింది, నేను మాట్లాడేదాన్ని కాదు లేదా మాట్లాడేవాడిని కాదు ఇలా అడగాలనుకుంటే ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిస్నింగ్ యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్. ఐ వోంట్ టాక్ టు యూ దెన్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిస్నింగ్ యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్. ఐ వోంట్ టాక్ టు యూ దెన్ ఈ విధంగా చెప్తాం. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ అంటే నువ్వు నాకు ముందే చెప్పాల్సింది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే వినకపోతే నేనేం చేయలేను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ లిసన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూ డోంట్ లిసన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఈ విధంగా చెప్తాం. అదే నా పని కేవలం చెప్పడం మాత్రమే, ఎవరైనా వినకపోతే నేను ఏమీ చేయలేను ఈ విధంగా చెప్పాలనుకుంటే మై జాబ్ ఈజ్ ఓన్లీ టు సే ఇట్. ఇఫ్ సమ్వన్ డజంట్ లిసన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. My job is only to say it or only to say if someone doesn't listen I can't do anything ఈ విధంగా చెప్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్ నీకు ఎవరితో అయినా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ సమ్వన్ గో అండ్ టాక్ టు దెమ్. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ సమ్వన్ గో అండ్ టాక్ టు దెమ్ ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే విన్నట్టు నటిస్తుంది కానీ చేయదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో షీ యాక్ట్స్ లైక్ షీ లిసన్స్ బట్ షీ డజంట్ డూ ఇట్. షీ యాక్ట్స్ లైక్ షీ లిసన్స్ బట్ షీ డజంట్ డూ ఇట్ ఈ విధంగా చెప్తాం. షీ యాక్ట్స్ లైక్ షీ లిసన్స్ అంటే విన్నట్టు నటిస్తుంది అని. అదే అది తెలుసుకున్న తర్వాత నేను అతను లేదా ఆమెతో చెప్పడం మానేశాను లేదా మాట్లాడటం మానేశాను ఇలా చెప్పాలనుకుంటే ఆఫ్టర్ నోయింగ్ దాట్ ఐ స్టాప్ టెల్లింగ్ హర్ ఆర్ after knowing that I stopped speaking to her ఈ విధంగా చెప్తాం. Another example is నా మాటలకి విలువ లేదు, అందుకే నేను ఇక మాట్లాడాలని అనుకోవడం లేదు ఇలా చెప్పాలనుకుంటే మై వర్డ్స్ హ్యావ్ నో వాల్యూ, దట్స్ వై ఐ వోంట్ టాక్ ఎనీమోర్.
మై వర్డ్స్ హ్యావ్ నో వాల్యూ, దట్ ఈస్ వై ఐ వోంట్ టాక్ ఎనీమోర్. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ నీకు ఏం చెప్పాలన్నా భయమేస్తుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ స్కేర్డ్ టు టెల్ యూ ఎనీథింగ్. ఐ ఫీల్ స్కేర్డ్ టు టెల్ యూ ఎనీథింగ్. ఈ విధంగా చెప్తాం. అదే నేను నీకు సీక్రెట్గా చెప్తున్నాను కానీ నువ్వు అందరికీ చెప్పేస్తున్నావు. ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆమ్ టెల్లింగ్ యూ సంథింగ్ యాజ్ అ సీక్రెట్ బట్ యూ ఆర్ టెల్లింగ్ ఇట్ టు ఎవ్రీ వన్. ఐ ఆమ్ టెల్లింగ్ యూ సంథింగ్ యాజ్ అ సీక్రెట్ బట్ యూ ఆర్ టెల్లింగ్ ఇట్ టు ఎవ్రీ వన్. ఈ విధంగా చెప్తాం. సీక్రెట్ అంటే ఎవరికి చెప్పకూడదనే విషయం కూడా నీకు తెలీదా? ఇలా అడగాలనుకుంటే డోంట్ యూ ఈవెన్ నో దట్ అ సీక్రెట్ ఇస్ సంథింగ్ యూ షుడెంట్ టెల్ ఎనీ వన్. ఆర్ డోంట్ యూ ఈవెన్ నో దట్ అ సీక్రెట్ ఇస్ సంథింగ్ యూ షుడ్ నాట్ టెల్ ఎనీ వన్. ఈ విధంగా చెప్తాం. డోంట్ యూ ఈవెన్ నో అంటే నీకు అది కూడా తెలీదా అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే తప్పని తెలిసినా ఎందుకు చేశావు. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ డూ ఇట్ ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ ఇట్ వాజ్ రాంగ్. వై డిడ్ యూ డూ ఇట్ ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ ఇట్ వాజ్ రాంగ్. ఈ విధంగా అడుగుతాం. అదే నీకు తెలియకుండా చేస్తే అది తప్పవుతుంది కానీ నీకు తెలిసినా కూడా చేస్తే దాన్ని ఏమంటారో నువ్వే చెప్పు. ఇలా అడగాలనుకుంటే ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ నోయింగ్ ఇట్స్ కాల్డ్ అ మిస్టేక్. ఇఫ్ యూ డూ ఇట్ ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ యూ టెల్ మీ వాట్ ఇట్ షుడ్ బీ కాల్డ్. If you do it without knowing, it's called a mistake. If you do it even after knowing, you tell me what it should be called. ఈ విధంగా అడుగుతాం. Another example is, even though you know everything, it's unnecessary. Even though you know everything, it is unnecessary. అంటే నీకు అన్ని తెలిసినా కూడా అనవసరమే లేదా నీకు అన్ని తెలిసినా కూడా అది అనవసరమే అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ పని నేను తప్ప ఎవ్వరూ చేయరు. ఇలా చెప్పాలనుకుంటే నో వన్ డస్ ద వర్క్ ఎక్సెప్ట్ మీ. నో వన్ డస్ ద వర్క్ ఎక్సెప్ట్ మీ. ఈ విధంగా చెప్తాం. ఎక్సెప్ట్ మీ అంటే నేను తప్ప అని. అదే వాళ్ళు మాటలు మాత్రమే మాట్లాడతారు, పని మొత్తం నేనే చేసుకుంటాను లేదా అంతా నేనే చేసుకుంటాను. ఇలా చెప్పాలనుకుంటే దే ఓన్లీ టాక్ ఐ ఎండ్ అప్ డూయింగ్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్. దే ఓన్లీ టాక్ ఐ ఎండ్ అప్ డూయింగ్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్. ఈ విధంగా చెప్తాం. Another example is I have been used to all this for a long time. I have been used to all this for a long time. అంటే దేనికి నేను ఎప్పటి నుంచో అలవాటు పడిపోయాను లేదా ఎప్పటి నుండో అలవాటు పడిపోయాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.